వట్టినాగులపల్లిలో 1400 కోట్ల భూమి కబ్జా. పొంగులేటి ఆయన కుమారుడు బెదిరించారు. మంత్రి సీఎం అరాచకాలకు దిగుతున్నారన్న కేటీఆర్. పర్యావరణాన్ని కాపాడేందుకే ఈవీ పాలసీ. ఈవీ వాహనాల ద్వారా కాలుష్యం తగ్గింపు లక్ష్యం. ప్రభుత్వ ఉద్యోగులకు రాయితీ ఇస్తామన్న పొన్నం. విజయనగరంలో హోంమంత్రి పర్యటన, రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శన, మౌలిక వస్తువులపై అనిత ఆరా. శాసనమండలిలో బీఆర్ఎస్ సభ్యుల నిరసన, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని డిమాండ్. ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసిన సభాపతి. విశాఖ మూలపేటకు వైసీపీ నేతలు పోర్టు సందర్శనకు అనుమతి ఇవ్వలేదు. వాస్తవాలు ప్రజలకు చెబుతామన్న అమర్నాథ్. నక్సల్స్ ఫ్రీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్. డీజీపీ ఎదుట 9 మంది మావోయిస్టుల లొంగుబాటు. భారీగా ఆయుధాలు స్వాధీనం. వనపర్తి కొత్తకోటలో ఆశా వర్కర్ల ధర్నా. తమ డిమాండ్లు పరిష్కరించాలని నిరసన. ఆశా వర్కర్లను అరెస్ట్ చేసిన పోలీసులు. అమ్మా నాన్నల ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావాలనుకుంటున్నారా? అయితే మీకోసం ఉంది వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీ. 16 సంవత్సరాల అనుభవంతో 1,15,000 కంటే ఎక్కువ సంతోషకరమైన కుటుంబాలు, అంతర్జాతీయ ప్రమాణాల ట్రీట్మెంట్, నిపుణుల వైద్య బృందం. మీ పేరెంట్హుడ్ కలను నిజం చేసుకోండి వయాసిస్ ఐవీఎఫ్ అండ్ ఫర్టిలిటీతో. పోలవరం దేవీపట్నంలో పులి సంచారం. పూడిపల్లి దగ్గర పులిని పట్టుకునేందుకు ఏర్పాట్లు. భక్తులు పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని సూచన. మోకిలలో డ్రగ్స్ పట్టివేత. డ్రగ్ పెడ్లర్ అరెస్ట్. 40 గ్రాముల కొకైన్ సీజ్. శ్రీకాళహస్తి ఆలయ వీడియో వివాదం. మహిళా ఆరోపణలు అవాస్తవం. ఆలయంపై దుష్ప్రచారం సరికాదన్న ఎమ్మెల్యే సుధీర్. నిజామాబాద్ సిరికొండలో పెద్ద పులి సంచారం. అటవీ ప్రాంతంలో కెమెరాలు ఏర్పాటు. అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. కొంపల్లిలో ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు. ప్రైవేట్ బస్సుల్లో ఆకస్మిక తనిఖీలు. డ్రగ్స్ తరలిస్తున్నారన్న సమాచారంతో సోదాలు. ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక. 4 జిల్లాల్లో పిడుగులతో వర్షాలు పడే అవకాశం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన. 18 ప్రభుత్వ రంగ సంస్థల పనితీరుపై కాగ్ నివేదిక. నష్టాల్లో ఉన్న సంస్థల పనితీరును సమీక్షించాలి. ఖాతాలు త్వరగా పూర్తి చేయాలని సూచన. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల జోరు. నామినేషన్ దాఖలు చేసిన సీఎం స్టాలిన్. చెన్నైలో టీవీకే చీఫ్ విజయ్ నామినేషన్. ఎమ్మెల్సీ పదవికి నితీష్ రాజీనామా. రాజ్యసభకు ఎన్నిక కావడంతో నిర్ణయం. రాజీనామా లేఖను కౌన్సిల్ కి సమర్పణ. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా జనగణన ప్రక్రియ. డిజిటల్ విధానంలో 2 విడతల్లో జనగణన. సహజీవన జంటలకు కుటుంబ హోదా. ఢిల్లీలో లష్కర్ ఏ తోయిబా టెర్రరిస్ట్ అరెస్ట్. షబీర్ అహ్మద్ ను అరెస్ట్ చేసిన స్పెషల్ సెల్. లష్కర్ మాడ్యూల్ మెట్రో పోస్టర్ కేసులో సూత్రధారి. మహారాష్ట్ర అహిల్యానగర్ లో భారీ అగ్ని ప్రమాదం. ప్లాస్టిక్ ఫ్యాక్టరీలో అకస్మాత్తుగా మంటలు. దట్టంగా వ్యాపించిన పొగలు. బాంబు బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్. నిందితుడు మైసూర్కు చెందిన శ్రీనివాస్ లూయిస్. అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు.